హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు నేను మీ ముందరికి ఒక చిన్న మీషో హాల్తో వచ్చినాను. ఐ నో దిస్ ఈస్ వెరీ రేర్ డూయింగ్ మీ ఇంత ఓపికతో. అంటే మీకు నా గురించి తెలియదు కదా, నేనే చెప్పుకోవాలి కదా, ఇంకెలా తెలుస్తుంది అందుకనేసి. సో ఇవి నేను ఎప్పుడో ఆర్డర్ చేసినాను, ఇంతవరకు అన్బాక్స్ కూడా చేయలేదు, మీకు చూపిద్దామనేసి. సో ఇందులో ఏ ఉంచుకుందాం, ఏ తీసేద్దాం మీరే డిసైడ్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈజ్ ద హాల్. చాలానే బాక్సులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ చేయాలా? ఐ హేట్ ఇన్ని ఓపెన్ చేయాలంటే, బట్ మీకోసం ఇది ఆల్రెడీ ఓపెన్ చేసిన. లెట్స్ సీ. సో ఇది అందరికీ ఇష్టమే. ఈ ఎండాకాలంలో చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే అట్లా పోతే ఇట్లా వచ్చేసినా కూడా చెమటలు పడతాయి అన్నమాట, ఎందుకంటే ఎండ మండుతుంది కాబట్టి. సో దీస్ ద పర్ఫ్యూమ్ బిన్ ఏడబ్ల్యూఎఫ్ అంటే ఇది బిన్ ఏడబ్ల్యూఎఫ్ అంటే చూద్దాం. కమాన్. నేను చాలా కూడా ఇన్స్టాలో చూసాను అనమాట, రివ్యూస్ చూసి తీసుకున్నాను. అండ్ మీషోలో కూడా రివ్యూస్ చూసినాను. ఇది బాగానే ఉంది, పర్లేదు. ఇంత తక్కువ అమౌంట్కి ఇది వచ్చిందంటే చాలా గ్రేట్. ఇంత ట్రిక్కీగా ఎందుకు వీళ్ళు ప్యాక్ చేయడం? లక్కీలీ ఇట్స్ నాట్ డ్యామేజ్డ్. ఇది ఎంత ఎంఎల్ ఉండొచ్చు అంటే 20 ml. ఓ, బయట నుంచే మంచి స్మెల్ వస్తుంది. లెట్స్ ట్రై. ఐ థింక్ దిస్ ఈస్ యూనిసెక్స్, నాట్ షూర్. ఇది నాకు అరౌండ్ 160 120 పడింది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. దట్ ఈస్ అబౌట్ దిస్ పర్ఫ్యూమ్. ఇది 9 PM వరకు అంటే ఎప్పుడు కొట్టుకోవాలి కట్టలేదు, బట్ 9 PM వరకు అని ఇచ్చినారు. బట్ ఐఎమ్ ప్రిటీ షూర్ మార్నింగ్ కొట్టుకుంటే ఎండాకాలం గంటకి అయిపోతుంది అనమాట, ఎందుకంటే మనకు అంత చెమటలు పడతాయి. దాట్ ఈస్ అబౌట్ దిస్. ఇంకోటి చూసేద్దాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఒకదాని కోసం. చూద్దాం. దీన్ని ఓపెన్ చేద్దామా? ఇది మోస్ట్లీ అమ్మాయిలకి యూస్ అవుతుంది. కదా, అమ్మాయిలకే ఇది. చూడండి గైస్, ఎంత చెమటలు పడుతున్నాయో. నేను ఒక 4th ఫ్లోర్లో ఉంటాను, నా పైన ఒక 3 ఫ్లోర్లు ఉంటాయి, అయినా కూడా చెమటలు పడుతున్నాయి. క్యూట్ కదా. చూసేద్దాం. ప్లీజ్ మైండ్ ద సౌండ్స్, ఎందుకంటే నా మైక్ పని చేయట్లేదు. ఎందుకంటే అది నేను 10 సార్లు కింద పడేసినాను, అన్నిసార్లు కింద పడేసినాను. అది ఎట్లా పని చేస్తుంది? నేను పని చేయని పోనింది. సో ప్లీజ్ డు నాట్ మైండ్. ఇట్లా 3 pieces ఇచ్చారనమాట. నేను దీని యూసేజ్ చెప్తాను మీకు, ఎస్పెషలీ అబ్బాయిలు అంటే మీకు అర్థం కాదు. సో ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే మీ వైఫ్కో గర్ల్ ఫ్రెండ్కో మీ పిల్లలకో బాగా యూస్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేస్ వాష్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా అప్లై చేసుకోవాలన్నా కూడా చేతులకి నీళ్ళు కారిపోతాయి కదా, అందుకని ఇట్లా 2 క్యూట్ ఉంది కదా. ఇది ఇంకొకటి ఇట్లా, ఇవే ఎంత క్యూట్ ఉన్నాయి కదా. ఇదేమో ది మెయిన్. ఎలా ఉందో ఖచ్చితంగా లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నాకైతే ఇది భలే క్యూట్ అనిపిస్తుంది, బట్ ఉంచుకుందామని అనిపిస్తుంది. మీరేమంటారు? కమెంట్స్లో చెప్పండి. ఎవరైనా ఎక్కువ మంది ఉంచుకుందామంటే పెట్టేసుకుందాం. క్యూట్ ఉంది కదా, మంచిగా కదా. ఇప్పుడు చూడండి, ఈ బేబీ హెయిర్ కానీ ఇదంతా ఓకే, వాటర్ పైన కూడా ఇట్లా అంతా అవ్వదు అనమాట. అవుట్ఫిట్ కూడా ఏం కాదు. ఇంక ఇక్కడంటే మనం ఏం చేయలేం, బట్ ఇక్కడికి హెయిర్ లైన్ టచ్ అవ్వదు, ఇంకా వాటర్ పోదు. సో క్యూట్. అయిపోయిన తర్వాత జస్ట్ ఇట్లా తీసుకొని అట్లా ఆరబెట్టేయడమే. క్యూట్ ఉంది కదా. ఓకే బాబోయ్, ఏంటమ్మా ఈ ఎండలో. కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా సూర్యదేవా, మేము కొంచెం రిలాక్స్ అవుతాం. ఇంకోటి చూపిస్తాను మీకు, ది క్యూటెస్ట్ థింగ్. అసలు నేను ఇది కొంచెం పెద్దదిగా వస్తాను ఎక్స్పెక్ట్ చేసిన, కొంచెం బుడ్డుగా వచ్చింది. ఇట్స్ ఓకే. చూద్దాం గైస్, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం డూయింగ్ ఎ మీషో హాల్. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మిస్టేక్స్, ఐఎమ్ డూయింగ్ ఇట్ రాంగ్, ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ నాకు చెప్పండి, ఐ విల్ కరెక్ట్ ఇట్ నెక్స్ట్ టైం. ఓకే, ఇదిగో మీకు నచ్చితే మాత్రమే చూడండి. అయ్యో, మీకు చూపికనే ఓపెన్ చేసేసినానే. ఓ, దిస్ ఈజ్ ద వన్. ఇంతే ప్యాకేజ్లో వచ్చింది. చూపిస్తా ఇప్పుడు. యాక్చువల్లీ
నా కెమెరా ఇక్కడ ఉంది, నా ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ చూస్తున్నాను నేను, అందుకని మీకు కనిపించట్లేదు. ఐఎమ్ థింకింగ్ నేను మీతో మాట్లాడుతూ చూపిస్తాను అనుకుంటున్నాను, బట్ కాదు. ఓకే చూపిస్తా. ఓకే ఇది క్యాప్, నాకు కాదు దీనికి. ఎంత క్యూట్ ఉంది కదా, ఇంతే ఉంది. మీరు ఎవరైనా దీన్ని కొనుక్కోవాలంటే నేను హైలీ రికమెండ్, దీన్ని కొనుక్కోవచ్చు. ఇది కూడా చాలా తక్కువ కాస్ట్. అండ్ నాకు ఇది జస్ట్ 97 రూపీస్ ఎంతో పడింది అంతే, లేకపోతే 100 రూపీస్ లోపలే ఉంటుంది. నేను మీకు ఏది కావాలన్నా లెట్ మీ ఇన్ ద కమెంట్స్, నేను లింక్ మీకు డైరెక్ట్గా పంపించేస్తాను. సో దిస్ ఆల్ నేను చూపించేది ఇవాళ అన్నిటికీ 200 బిలోనే. సో మనందరికీ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇవి. సో ఇది ఎందుకంటే క్యూట్, దీన్ని పాండా అంటారా లేకపోతే ఎలుగుబంటినా, అదే టెడ్డీ బేర్. పాండా అయితే ఖచ్చితంగా కాదు. క్యూట్ ఉంది కదా, ఇట్లా 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 మూత వేయచ్చు అనమాట దీనికి. దీన్ని మంచిగా చేస్తాం. క్వాలిటీ అయితే అద్దరిపోయింది అసలు. ఐ రియలీ లైక్ ఇట్. అంత మంచిగా ఉంది క్వాలిటీ అంతా కూడా. చూడండి అంత హ్యాండ్ మేడ్ అనుకుంటా ఆర్ మెషిన్ మేడ్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. చాలా బాగుంది. లోపల ఇంత స్పేస్ ఉంటుంది అంటే దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర చాలా కాస్మెటిక్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా 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 బుట్లో వేసుకోవడానికి అనమాట. ఎక్కడ పడిపోకుండా ఇట్లా ఇట్లా బుట్లో వేసుకొని వేస్తే హ్యాపీగా ఉండిపోతాయి. సి క్యూట్ 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 నో. ఇట్లా ఇట్లా మన టేబుల్ సైడ్ ఇట్లా ఇట్లా పెట్టామంటే క్యూట్ ఉంటుంది. మనకు కావాల్సినంత తీసుకుంటే వద్దన్నప్పుడు ఇట్లా మూత పెట్టేయాలి. సో క్యూట్ కదా, మీరు ఖచ్చితంగా కొనండి. నేను ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను, మీకు కావాలంటే అక్కడ కూడా డిఎం చేయండి. ఓకే దట్ ఈస్ అబౌట్ దిస్ థింగ్. ఇంకోటి చూసేద్దామా. ఇదేమో ఈ బాక్స్. నేను దీనికోసం చాలానే చూసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఏదైనా కొంచెం పెద్దగా వస్తుందని ఖచ్చితంగా యూజ్ చేసుకుందామని అనుకున్నా. నో యూస్ గైస్, ఇది చాలా చిన్నగా వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసినంత పెద్దదిగా రాలేదు ఇది. అందులో దీన్ని కొంచెం కట్ చేద్దాం, మీరు కష్టపడుతుంది. కానీ దిస్ ఈజ్ వెరీ గుడ్. ఇప్పుడున్న చాలామంది ఏంటి మరి ఇంత చిన్నగా వచ్చింది, ఐ ఎక్స్పెక్ట్ లిటిల్ బిట్ బిగ్. మరి ఇంత చిన్నదిగానా? దీని ఇమేజ్ చూస్తే ఏదో అనుకున్నాను, రివ్యూస్ కూడా చూసినాను. అట్లా ఎట్లా పెడుతున్నారు రివ్యూస్ మీరంతా ఇంత పెద్దగా కనిపించేలాగా? ఇది చూడు నా చేతిలో ఎంత ఉంది, అంత పెట్టచ్చు కదా. ఏంది గాయస్ ఇది ఇట్లా పెడితే ఎట్లా? నాకు ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. పోస్ట్ చేసినప్పుడు మీరు చూడండి, ఇదిగో ఇట్లా వుడెన్ కప్స్ అనమాట. నేను అనుకున్నాను ఇది కొంచెం పెద్ద బౌల్ వస్తుంది, ఆ బౌల్లో మంచిగా రైస్ తినచ్చు. రోజు మీకు వాట్ ఐ హ్యావ్ ఇన్ ఎ డే లైక్ లంచ్ అని చూపిస్తున్నాను కదా, అది చూపిద్దాం అనుకున్నాను. అట్టర్ ఫ్లాప్ అయింది ఇది. సిరీస్ దీంట్లో పక్కింటి వాళ్ళకి ఇచ్చే కూర అంత గిన్నె ఉంది. ఇది ఇంత గిన్నె. ఈ గిన్నెలో ఏం వేసుకోవాలా? పెరుగు వేసుకోవాలి, ఈ గిన్నెలో కూర వేసుకోవాలి, ఈ గిన్నెలో రైస్ వేసుకోవాలి. దిస్ ఈస్ టూ స్మాల్. నేను అసలు ఉంచుకోండి, బట్ దే ఆర్ వెరీ 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 క్యూట్. మీరు ఏమన్నా కొంచెం షో కేస్లోనో డిస్ప్లే పర్పస్కి అయితే ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకు ఈరోజు అన్నీ నా చేతిలో నుంచి పడిపోతున్నాయి. ఏ పగలగొడుతుందని తెలియదు. ఫస్ట్ షోర్ ఇదో కొంచెం పగిలిపోతాయి, ఏం పగిలిపోతే తెలియదు. సో దాట్ ఈస్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. ఎలా ఉందో లెట్ మీ నో. నాకు ఇన్స్టాగ్రామ్ చేసినప్పటి నుంచి ఈ లెట్ మీ నో అనడం అసలు మీ దగ్గరే కాదు, బయట ఎవరి దగ్గరైనా కూడా నేను ఏదైనా చెప్తా ఉన్నప్పుడు ఓకే లెట్ మీ నో అని చెప్తున్నాను. అట్లా అయిపోయింది నాకు. ఎందుకంటే ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ స్టార్టెడ్ విత్ ద కమెంట్స్ యాక్చువల్లీ. సో వాట్ ఎవర్ ఐ పోస్ట్, నేను ఏం చెప్తా ఉన్నా కూడా లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, బికాజ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ యువర్ ఒపీనియన్. మీరు ఏమనుకుంటున్నారు, మీరు అట్లా అనుకుంటారు. సో నెగిటివే కాదు, ఐ టేక్ లాట్స్ ఆఫ్ పాజిటివ్. నేను చాలా నేర్చుకుంటాను ఇన్స్టాగ్రామ్, ఎస్పెషల్లీ నా కమెంట్స్. మేబీ ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ టు యూ గైస్, బట్ ఐ లర్న్, ఐ రిమెంబర్ దట్. మీరేమైనా అంటే లేకపోతే ఇంకేదైనా చెప్తారు కదా మీరు, దాట్ ఈస్ గుడ్, దిస్ ఈస్ గుడ్ అనేసి కొంతమంది చెప్తారు, వాళ్ళకి ఇచ్చి పడేస్తారు అట్లే. ఏమనుకుంటున్నారు? ఇంకోటి ఏమో ఇది నేను ఇంతే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన, అంతే వచ్చింది. లెట్స్ ఓపెన్. అసలు ఇప్పుడు మీషో ఎంత బాగా అయిందంటే, ఒకప్పుడు మీషోలో ఏదో పిచ్చి ప్రోడక్ట్స్లో అనుకుంటా ఉన్నారు. నా దిస్ ఇస్ రియలీ గ్రేట్. చాలా అఫోర్డబుల్గా వస్తాయి, చాలా బాగా కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు 100 రూపాయలు వచ్చిందనుకో, ఒక 3 నెలలు వాడినాము చాలు కదా, మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటాం, కొత్తగా ఉంటుంది. అది ఇప్పుడు 2000 3000 పెట్టుకొని అది పాడైపోయి దాన్ని కొన్నాం కదా అని చెప్పి వాడి ఎందుకు అంత? ఇట్లాంటివి అయితే వెరీ నైస్. ఇదేం కాదు, నేను ఈ మధ్యన కొంచెం గుడ్లు తింటున్నాను కదా, మీకు చూపిస్తున్నానా? చూపించట్లేదు, నేను అప్పుడప్పుడు మధ్యలో తినేస్తున్నాను. దానికోసం అనమాట. ఎన్ని గుడ్లు వస్తుంది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 24 ఎగ్సే గైస్. 30 వచ్చింటే బాగుండు. 4 8 12 16 20 24. ఎన్నిసార్లు ఇచ్చినా 24 ఉంది గైస్. మీకు ప్రోడక్టే చూపించలేదు. సారీ, దిస్ ద ప్రోడక్ట్.
గుడ్లు డబ్బా, గుడ్లు వేసుకుంటాం. ఏంది ఊగుతుంది ఇది? ఇది కొంచెం పెద్ద డబ్బా వచ్చింది అందుకే ఊగుతుంది. బట్ దిస్ ఈజ్ నైస్. 24 గుడ్లు వేసుకోవచ్చు. ఎట్లా అయినా కూడా మనం ఎగ్ ట్రే తెచ్చుకుంటే 30 వస్తాయి. ఫస్ట్ టైం ఒక 4-5 వేసేస్తాం. తర్వాత దీంట్లో పెట్టుకొని హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇంకా స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. చూసినారు, ఇంతే స్పేస్ తీసుకుంటుంది. బాగుంది కదా. ఇంక నుంచి నేను రెగ్యులర్గా వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏ కంటెంట్ కావాలో లెట్ మీ నో. నేనైతే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన అంటే బికాస్ ఐ లైక్ ఎవ్రీథింగ్. నాకు అన్నింటిలో ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు ఇప్పుడు ఏదైనా ఒకటి చేయాలనిపించింది అనుకో, అది చేసేయాలి. లేకపోతే నాకు నిద్ర రాదు. ఖచ్చితంగా చేయాలన్నమాట. అది సక్సెస్ ఫెయిల్యూరు అసలు చేస్తాను చేయలేదు, దట్ ఈజ్ ఆల్ సెకండరీ. ఫస్ట్ అయితే ఆ పని నేను చేయాలి, ఖచ్చితంగా చేస్తాను నేను. ఒకవేళ ఫెయిల్ అయిందనుకో, ఏం మిస్టేక్స్ చేసినా చూసుకుంటాను అనమాట. ఒకవేళ సక్సెస్ అయిందనుకో, కాలర్ ఎగరేస్తా అట్లే, కాదు జుట్టు ఎగరేస్తా అట్లే. కాలర్ మాకు ఉండరు కదా ప్రతిసారి. ఎందుకంటే ఫస్ట్ టైమే చేసేసినా కదా ఆ కాన్ఫిడెంట్ ఉండాలన్నమాట. సో నాకు ఇప్పుడు ఎందుకో చాలామంది చేస్తున్నారు కదా, ఓకే లెట్ మీ ఆల్సో ట్రై అని చెప్పి ఒకరోజు నైట్ అంతా సెర్చ్ చేసినాను వాళ్ళు ఎట్లా చేస్తున్నారు. నేను ఇన్స్టాగ్రామ్ పెట్టి 2 సంవత్సరాలు అయింది. నాకు ఇంతవరకు తెలియదు ఇలాంటివన్నీ ఉంటాయనేసి. ఎందుకంటే నేను పెద్ద అవన్నీ పట్టించుకోవాలి. ఎప్పుడైతే నాకు పట్టించుకోవాలనిపిస్తే అప్పుడే పట్టించుకోండి. ఎవరో చెప్తున్నారు చూస్తున్నారు అని పెద్ద పట్టించుకోండి. సో నేను కొంచెం ఫాస్ట్గా మాట్లాడతాను. మీకు అర్థం కాలేదంటే స్లో మోషన్లో పెట్టుకొని చూడండి. నేను చిన్నగా చెప్పలేను, వేడి సాగొడుతుంది ఇక్కడ. అందుకనేసి ఈ లైట్ వాళ్ళు కూడా అనుకుంటాను నేను. నా లైట్ గురించి కూడా మీకు చెప్పాలా. నేను మొన్ననే కొన్నాను, అంటే ఈ హాల్లో కాదు ముందే కొన్నాను అనమాట. దాన్ని మీకు మళ్ళీ తర్వాత చెప్తాను, ఒక వీడియో తీస్తాను అనమాట. సో గైస్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. సారీ, మీకు కావాలంటే తీసుకోవచ్చు అనమాట. దీనైతే నేను రికమెండ్ చేస్తాను హైలీ. ఇంకా బుట్ట బొమ్మ కూడా అది రికమెండ్ చేస్తాను. ఈ కప్స్ అయితే కూడా ఇంకా చాలా బాగున్నాయి. మీరు ఏదైనా కర్రీస్ అట్లా, నేను పెద్దటి ఎక్స్పెక్ట్ చేసిన కాబట్టి ఐఎమ్ లిటిల్ డిసప్పాయింటెడ్. బట్ మీరైతే కొనుక్కోవచ్చు. సూపర్ క్వాలిటీ. చూసారా ఎంత బాగుంది వుడ్. అసలు ఇది ఒక 150-180 ఉంటుంది అని చెప్పాను కదా, 200 లోపలే అనమాట. అంతకు వస్తుందంటే ఎవరన్నా వద్దంటాడు, నేను ఖచ్చితంగా తీసుకుంటాను. మనం ఏదన్నా ఇట్లా రాజస్థాన్ వాళ్ళు పెడతారు కదా మేళాలు అట్లా, అప్పుడు పోయినామనుకో ఎంత కాస్ట్ వస్తుంది సార్ సెరామిక్ అంతా కూడా. ఆడే సగం పగిలిపోయింటాయి. ఏమైనా నచ్చుతాయి కాబట్టి తీసుకుంటాం అనమాట. సో ఇది నేను హైలీ రికమెండ్ చేస్తాను. అండ్ ఆ బ్యాండ్ ఐ థింక్ సూపర్ క్యూట్ ఉంది. అమ్మాయిలు మీకే మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఎక్కువ ప్రోడక్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, లేకపోతే స్కిన్ కేర్ నైట్ రొటీన్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ నైట్ రొటీన్. మార్నింగ్ ఎట్లాగో స్నానం చేస్తాం కదా, చేయరా. సో నైట్ రొటీన్ చేసే వాళ్ళకి ఎక్కువ నీళ్ళు పోతాయి కదా, సో మీకు బాగా యూస్ అవుతుంది అనమాట. పర్ఫ్యూమ్ కొద్దిగా వస్తుంది ఇప్పటికి. ఒక 10 minutes అయిందా, బిలో 10 minutes అయింది. దిస్ లైక్ 1 shot వీడియో. సో ఐ రికమెండ్ పర్ఫ్యూమ్ ఆల్సో. సో ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఇందులో ఏమేమి ఉంచుకోవాలి, ఏమేమి రిటర్న్ చేయాలి అని నేను కూడా చెప్తాను. ఏమేమి పెట్టుకుని ఏమేమి రిటర్న్ చేసినాను. బాయ్ గాయ్స్, అంతే ఈరోజుకి. గుడ్ నైట్. ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తుంది తెలీదు. సో గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఆఫ్టర్నూన్, బాయ్.